అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం చేస్తున్నాను. నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. నిన్న ఏం జరిగింది అంటే, సంజన గారు రీతుని ఆ మాట అనేసారు కాబట్టి, రీతుకి సారీ చెప్పమని మిగతా వాళ్ళందరూ కంటెస్టెంట్లందరూ చెప్తున్నారు. తనేమో చెప్పనని చెప్పి, ముందు తనకి చెప్తేనే తన తన వాళ్ళకి చెప్తానని చెప్పింది. అలా డిస్కషన్ జరుగుతున్నాయి. చాలా సేపు ఆ డిస్కషనే జరిగిందండి. తర్వాత కొత్తగా అనమాట ఏంటంటే, ఇంతకుముందు 'బిగ్ బాస్‌లో' పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్‌నే ఇప్పుడు యోధులు, యోధురాలు అని జెప్పేసి వాళ్ళతో పోటీ పడి కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి ఒక అవకాశం ఇచ్చారనమాట 'బిగ్ బాస్'. దానికోసం ప్రియాంక జైన్ అనే అమ్మాయి ఆల్రెడీ 'బిగ్ బాస్‌లో' ఓసారి పార్టిసిపేట్ చేసింది కదండీ! ఆ అమ్మాయి వచ్చిందనమాట ఫస్ట్. ఆ అమ్మాయి వచ్చి, ఆ అమ్మాయితోటి వీళ్ళు అడిగారనమాట. మాకు కంటెండర్‌షిప్ ఇవ్వండి, మాకు కంటెండర్‌షిప్ ఇవ్వండి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్‌తో అడిగితే, ఆ అమ్మాయి ఫస్టు అదే ఆ అమ్మాయి ఎవరికిచ్చారు అంటే కళ్యాణ్‌కి ఇచ్చిందండి కంటెండర్‌షిప్. దాంట్లో గేమ్ ఏంటంటే ఫిష్‌కి బోన్స్ అరేంజ్ చేయడం అనమాట. ఆ అరేంజ్ చేయడం కోసం సంచాలక్‌గా ఏమో ఇమాన్యుల్‌ని పెట్టారు. ఇమాన్యుల్‌ని సెలెక్ట్ అదే సంచాలక్‌గా మీరే సెలెక్ట్ చేసుకోమని ప్రియాంకని అడిగితే ఇమాన్యుల్‌ని సెలెక్ట్ చేసుకుంది. కానీ గేమ్ మాత్రం కళ్యాణు తప్పాడేసాడండి. ఏం తప్పంటే ఏంటంటే ఫస్టేమో కాలుతో తీసేసాడు. తర్వాతేమో నోటితో లాగేశాడు. సంచాలక్‌గా ఇమాన్యుల్ ఫెయిల్ అయిపోయాడనమాట. దాన్ని ఫౌల్ గేమ్ ఆడాడు. కానీ అదేమీ పట్టించుకోకుండా 3 వార్నింగ్స్ ఇచ్చాడు. అలా కళ్యాణ్ గెలిచాడనమాట. ప్రియాంక ఓడిపోయింది. యోధురాలు ఓడిపోయి ఇంకా వెళ్ళిపోయారు. కళ్యాణ్ ఒక కంటెండర్ అయ్యాడు. కెప్టెన్సీ కంటెండర్. నెక్స్ట్ ఏమో తర్వాత మళ్ళీ ఇంకొక యోధుడు అంటే గౌతమ్ వచ్చాడనమాట. మనకు ముందు సీజన్‌లో అనుకుంటా గౌతమ్ 2.0 అని చెప్పేవాడు కదండీ! ఆ అబ్బాయి వచ్చాడనమాట. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఆ అబ్బాయి కాసేపు వచ్చిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ జరిగిందండి. ఒక్కొక్కళ్ళని ఒకళ్ళు ఇంప్రెస్ చేసుకోవాలనమాట. లవ్ చేస్తున్నట్టు. రీతూను, కళ్యాణు అలాగే ఇమ్ము, దివ్య బానే చేశారు. తర్వాత పవను, తనుజ చేశారు. కానీ ఫస్ట్ ఏంటంటే సుమన్ శెట్టి గారు, భరణి గారు, సంజన గారు చేశారు. తర్వాత మధ్యలో సుమన్ శెట్టి గారు కూడా చేశారు. ఫైనల్లీ సుమన్ శెట్టి గారు, సంజన హ్యాండ్‌కి ముద్దు పెట్టేశారండి. మళ్ళీ ఇది ఎక్కడికి ఎళ్తదో తెలీదు, దారి తీస్తదో. కామెడీగా తీసుకుంటే పర్లేదు. కానీ నెక్స్ట్ మళ్ళీ దానికి ఏమవుతదో రీజన్స్ అని నాకు కొంచెం అనుకుంటున్నాననమాట నేను. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ తర్వాత మళ్ళీ గౌతమ్‌కినును భరణి గారిని సెలెక్ట్ చేసుకున్నాడండి గౌతము. భరణి గారు గేమ్ ఆడారు. గేమ్ ఆడితే గౌతమ్ గెలిచాడు. భరణి గారు ఓడిపోయారనమాట. భరణి గారు ఓడిపోవడం అంటే ఇక అతను పాపం ఫస్ట్ నుంచి కెప్టెన్ అవ్వలేదు. కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఓడిపోయాడు. కొంచెం చాలా బాధపడ్డాడండి మొత్తం మీద. అలా జరిగిందండి నిన్న. భరణి గారు కెప్టెన్సీ టాస్క్ నుంచి మొత్తానికి తప్పిపోయారనమాట. ఇంకా ఆడరు ఆయన కెప్టెన్ అవ్వడానికి లేదనుకుంటా. ఇదండి నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో